నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మృతుడు దుత్తలూరు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జేవీవీ సేవలు అభినందనీయం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. హామీలు నెరవేర్చుకున్న ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం. గూడూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు ఓ యువకుడి ప్రాణాలను బలికొంది, మరొకరిని గాయాల పాలు చేసింది. ఈ సంఘటన చిలుకూరు మండలంలోని రైటర్ సత్రం సమీపంలో చోటు చేసుకుంది. దుత్తలూరు మండలం కట్టకిందపల్లి ఎస్సీ కాలనీకి చెందిన చెన్నుపల్లి రవి అనే వ్యక్తి బేల్దారి పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో భాగంగా బావమరిది జమల్ల హరిబాబుతో కలిసి తిరుపతి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై నెల్లూరు వైపు వస్తున్నారు. చిల్లకూరు మండలం రైటర్ సత్రం సమీపంలోకి వచ్చేసరికి అదే మార్గంలో రాంగ్ రూట్ లో వచ్చిన ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందగా హరిబాబు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని గూడూరు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం నెల్లూరుకు తీసుకెళ్లారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 13 ఏళ్లుగా ప్రాంతీయ ఆసుపత్రిలో జేవీవీ ఆధ్వర్యంలో గర్భవతులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని గర్భవతులకు పౌష్టికాహారం అందజేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం కింద గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జేవీవీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా నంది మండలం బాలకృష్ణంరాజు వ్యవహరించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోని ఆసుపత్రులు అనేక సదుపాయాలు కల్పించామని తెలిపారు. జేవీవీ ఆధ్వర్యంలో ప్రతి నెల గర్భవతులకు పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమని కొనియాడారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఆసుపత్రి భవన పనులను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈరోజు ప్రధానమంత్రి గారు ముఖ్యంగా మహిళల పట్ల శ్రద్ధ చూపిస్తూ మీ ఆరోగ్య విషయంలో కూడా పథకాన్ని కూడా అమలు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తాను. నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాలమ్మా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మా బాలాకి మొత్తం నీకే నా దీవెనలన్నీ నీకే, ఆశీర్వాదాలన్నీ నీకే. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నావు, మంచి విద్యా సంస్థల్లో పెట్టావు. టౌన్లో కూడా ఒక మంచి వ్యక్తిగా కూడా ఈరోజు అందరికీ పరిచయం అయినటువంటి వ్యక్తి నువ్వు కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం చేయవలసిందిగా మార్చి అంటే 13 సంవత్సరాలు చేయడం అంటే తమాషా విషయం కాదు. ఏదో సంవత్సరం చేస్తారు, సంవత్సరం ఎక్కువ 13 సంవత్సరాలు చేశారంటే జన విజ్ఞాన వేదికకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా నా వల్ల ఏమన్నా అవసరమైనా కానీ మా జన విజ్ఞాన వేదిక సభ్యులు నా మిత్రుడు రాజా ఏమడినా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు గ్రౌండ్ డెవలప్ అయిందంటే ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ దానికి కారణం రాజా లేకపోతే నాకు ఐడియాలు రావు. ఆ గ్రౌండ్ ఆ విధంగా నేను తీర్చిదిద్దాను. ఎవరు చేయలేదు దానికి కారణం ఏంటంటే లోకల్ సునీల్ కుమార్ మీ కూడా సొంతోడు కాబట్టి నా గ్రౌండ్ కాబట్టి రాజా ఎట్లా చేస్తే బాగుంటుందంటే రాజా ప్రోత్సాహమే, ఇంకోటి అయితే లేదని చెప్పి కూడా ఎక్కడైనా చెప్తాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నా వంతు సహాయం అలా గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా సహాయం తీసుకొచ్చి గూడూరు అభివృద్ధికి ఖచ్చితంగా నేను పాటుపడతానని చెప్పి అందరికీ తెలియజేస్తూ, అలాగే దీనికి సంబంధించినటువంటి సంబంధించిన పరీక్షలు
ఇంకా మరికొందరు మాట్లాడారు. గత 13 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ప్రతి నెల 9వ తేదీ ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చుట్టుపక్కల మండలాల నుంచి ఈ గర్భిణీ స్త్రీలంతా వస్తుంటారు. వారికి ప్రతి నెల 9వ తేదీ ఈ భోజనాలు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి నెల మార్చిలో మాకెంతో ఆత్మీయులు కావాల్సిన వ్యక్తి నందిమండలం బాలకృష్ణరాజు గారు స్పాన్సర్ చేస్తుంటారు. మార్చి నెలలో వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ఈ భోజనాలు పెట్టే కార్యక్రమానికి ముందు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి భోజనాలు పెట్టేవారు. తర్వాత మేము స్టార్ట్ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ఆయన మాకు ఇచ్చినందుకు కూడా ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 13 సంవత్సరాలు మేము తల్లి బిడ్డ ఇద్దరికి ఒక పూట భోజనం పెడుతున్నామంటే మాకు చాలా సంతోషమైనటువంటి ప్రోగ్రామ్గా దీన్ని మేము భావిస్తూ కోవిడ్లో కూడా ఆపకుండా చేస్తూ వచ్చాం. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ టైంలో కూడా కనీసం ఈ 9వ తేదీన ఆశాలు వాలంటీర్లు అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళు ఎట్టయినా మోటివేట్ చేసి ఈరోజు ఇక్కడ తీసుకొస్తే కనీసం 8th మంత్ 9th మంత్లోనే ముఖ్యంగా వాళ్ళకి ఒక స్కానింగ్ బ్లడ్ టెస్ట్ కనీసం ఒక చెకప్ అన్న అవుతుందనే ముఖ్య ఉద్దేశం ఇది చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి మాకు గత 12 సంవత్సరాలుగా మాకు రాజేంద్ర ప్రసాద్ సార్ జల విజ్ఞాన వేదిక వాళ్ళు ప్రతి నెల మా పేషెంట్స్. ఈ కార్యక్రమంలో జేవీవి ప్రతినిధులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణరాజు, పురుషోత్తం, వినోద్ కుమార్ రెడ్డి, రహీం, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, డాక్టర్ రాజా తదితరులు పాల్గొన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల్లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారని, నేడు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు నాయకులు సర్వోత్తమరెడ్డి, వినోద్ రెడ్డి, సుష్మారెడ్డి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అలంకరించినటువంటి మా సునీల్ అన్న ఎమ్మెల్యే గారికి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మండల కూడా చేస్తున్నాం. మొత్తం నా గూడూరు కాన్స్టిట్యున్సీ లో 7,435 పాస్బుక్స్ ఈరోజు మనం పంపిణీ చేసాం, అధికారుల ద్వారా కానీ మా నాయకుల ద్వారా కానీ. అట్లాగే తిన్నెలపూడిలో ఈరోజు 242 పాస్బుక్లు ఈరోజు మా సుష్మా గారి, మా సీనయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పంచుతూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఇప్పుడే చెప్పాడు ఎంఆర్ఓ గారు, గతంలో పాస్బుక్లు ఎందువల్ల మార్చారంటే, గతంలో పాస్బుక్లు మీరు చూసుంటారు, అంటే మీ తాతలు ముత్తాతలు మీ నాన్నలు మీకు ఆస్తి సంపాదిస్తే వాళ్ళ ఫోటో లేదు దానిపైన. ఎవరు ఫోటో వేశారమ్మా? ఆయన ఫోటో వేసుకున్నాడు అంతకుముందు ముఖ్యమంత్రి. అంటే మీ తాతలు ముత్తాతలు మీకు కష్టపడి మీ పొలాలు మీకు ఇస్తే వాళ్ళ ఫోటోలు వేసినా మీకు సంతోషం. అరే మా తాత ముత్తాతను చూసుకుంటాం, మనం నాయన అని చూసుకుంటాం. ఆయన ఫోటో ఇచ్చి మీకు ఇచ్చాడు. తర్వాత మొత్తం మీకు 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు, 10 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు అట్లా తప్పుడు దగ్గరగా ఆ రోజు పాస్బుక్లు ఇచ్చిన విషయం కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఆ పాస్బుక్లు తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు లోన్ వచ్చేది కాదు. మామూలుగా పాస్బుక్లు బ్యాంకులు పెడితే లోన్ వస్తాయి మనకి, ఎందుకంటే ఆయన ఫోటో పెట్టుకున్నాడు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఈరోజు మన రాష్ట్ర రాజ్యముద్ర ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో, లోకేష్ గారి ఫోటోనో, మోడీ గారి ఫోటోనో ఇలా మేము ముఖ్యమంత్రి గారు అఫీషియల్గా రాజ్యముద్ర వేసి మళ్ళీ ఒక క్యాప్షన్ కూడా కింద మీ భూమి మీ హక్కు. ఇది అప్పట్లో ఆయన భూమి ఆయన హక్కు, మన హక్కు కాదు అది. అంటే మీ తాతలు ఇచ్చిన ఆస్తి మీ హక్కు కాదు, అప్పుడు ముఖ్యమంత్రి హక్కు అని చెప్పి గందరగోళంగా చేసిన విషయం కూడా గుర్తు చేస్తాను. ఎందుకంటే అమాయకులు మనం, పేదవాళ్ళం, మనం భయం మాట్లాడాలంటే భయం ఏమవుద్దో ఏదో అని. కానీ ఎవరు కూడా ఆ రోజు ఏం మాట్లాడలేకపోయారు. ఎవరు కూడా తప్పది మా ఆస్తుల పైన నీ పెత్తనం ఏందా, నీ ఫోటో ఏందా అని ఎవరు అడగలేకపోయారు. ఏమ్మా నిజమాబద్ధం చెప్పండి, మీ నాయన మీ తాత సంపాదించిన ఆస్తిపై నాకు అమ్మించమంటారు మీరు? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, అక్రమ కేసులకు ఎవరు భయపడేవారు లేరని వైకాపా మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత తెలిపారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన
మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న వైకాపా కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజితకు ఘన స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మండల కమిటీలో ఎంపికైన మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాకాని పూజిత మాట్లాడుతూ, మా తండ్రిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని, ఆ సమయంలో జగనన్న ఇచ్చిన మనోధైర్యం మరవలేందన్నారు. గత వైకాపా హయాంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చారని, చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. మహిళలందరూ కలిసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటే మళ్లీ స్వర్ణయుగం వస్తుందని ఆమె వివరించారు. బహుశా ఎవరు నమ్మరేమో కానీ నేను కూడా 10 మంది ముందు వచ్చి మాట్లాడేంత పెద్ద స్థాయికి వస్తానని నేను కూడా అనుకోలేదమ్మా. మీ అందరిలాగా నేను కూడా ఒక సాధారణ గృహిణిని, ఏ రోజు అనుకోలేదు ఈ రకంగా వచ్చి మాట్లాడతానని. జగన్ అన్న గుండెల్లో నింపిన ధైర్యం, ఆయన చూపించిన అండ, ఆయన నా వెనకాలన్న అన్న ధైర్యంతోనే ఈరోజు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అందరి ముందు నిల్చోగలిగాను. నేను ఎటువంటి పరిస్థితి, తండ్రి పక్కన లేనటువంటి బిడ్డకి అండగా నిలవాలనేటువంటి ఏకైక ఆలోచనతో ఆయన నాకు అండగా నిలిచారే కానీ, ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు ఇది ప్రతిసారి ప్రతి దగ్గర చెప్తాను, ఏ రోజైతే జగనన్న అమ్మ మీరు భయపడొద్దు నేనున్నాను అని ఫోన్ చేశారో ఆ రోజుకి ఒక్క మీటింగ్ పెట్టలేదు నేను. ఏ రకమైనటువంటి సహాయం నేను ఆయనకు అందిస్తానని ఆయన నాకు ఆసరాగా లేరు. ఆయన నాకు అండగా ఎందుకున్నారు? కాకాని గోవర్ధన్ అన్న తప్పు చేయలేదు, ఆయన శిక్ష పొందుతున్నారు, వాళ్ళ కుటుంబం బాధపడుతుంది అని చెప్పి వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళకు అండగా నేనున్నానని చెప్పి గట్టిగా ధైర్యం చెప్పిన మా అన్న జగన్ అన్న సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఆయన ఇచ్చినటువంటి పథకాలు 1, 2 చెప్పుకుంటా పోతే నాకు రోజు సరిపోద్దమ్మా. నాడు నేడుతో స్కూల్స్ రూపురేఖలు మారిపోయాయి. హాస్పిటల్స్, మనము మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మీద వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ మన హయాంలోనే జరిగింది. నేను వచ్చాకే గత 8 నెలల్లో జగనన్న అభివృద్ధి చూసాము, ఈ కూటమి పాలన చేసే అరాచక పాలన చూసాము. ఎప్పుడైనా కానీ ఓ రోజు కూర్చొని మాట్లాడుకుంటే, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే కూడా కూటమి పాలన అరాచకాలు చూస్తున్నాము అంటున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదమ్మా. బాలికల మీద, పిల్లల మీద ఇంత బాధాకరమైన విషయం. ఒక పక్క మనం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు స్థాపించి అవి ఇన్ టైంలో మనకి అందేటట్టు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. మన జగనన్నని మనమందరం మళ్ళీ గెలిపించుకొని, మన వైఎస్ఆర్సీపీని, మనం పార్టీని మనం గెలిపించుకొని, మన గూడూరు మన మేరీ మురళీ అన్నని కూడా గెలిపించుకొని వైఎస్ఆర్ జగనన్నకి మనం గూడూరు గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఇక్కడున్న ప్రతి మహిళ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత బిజీ టైంలో కూడా మా కోసం వచ్చిన పూజితక్కకి కృతజ్ఞతలు తెలుస్తూ, గొప్పగా చేసినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనందరికీ ఒక ఆడపిల్ల ధైర్యంగా నడవాలి, ఆ నడిచే నడుగుల్లో ఎటువంటి తడబాటు జరగకూడదు అని మనందరి రక్షణ కోసం దిశా చట్టాన్ని ఏర్పాటు చేశారు. దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక యాప్ని ఏర్పాటు చేశారు. ఒకవేళ మహిళ ఎక్కడైనా తనకు రక్షణ లేదేమో అని భయం వేస్తే ఒక్క ఫోన్ కొడితే రక్షణ కల్పించేందుకు ఒక మంచి చట్టాన్ని తయారు చేశారు, అమలు చేశారు. తయారు చేయడం కాదు, తన యొక్క అదే కాకుండా తన యొక్క మంత్రివర్గంలో అత్యధిక శాతం మహిళలకు ఇచ్చినటువంటి గొప్ప ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు స్థానిక సంస్థల దగ్గర నుంచి ప్రతి దగ్గర మహిళలు ముఖ్యంగా ప్రాతినిధ్యం వహించాలి, వారికి సరిపడినంత మందికి ప్రాధాన్యత కల్పించాలి అని ఆలోచించిన గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు యామిని, సునంద, గౌరీ, కల్పలత, సుజన, శారద, గోపాల్ రెడ్డి, భక్తవత్సల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ గతంలో చేసిన యోగలం పాదయాత్ర స్ఫూర్తితో సర్వేపల్లి నియోజకవర్గంలో 3132 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పొదలకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో 8, 9 తరగతి చదువుతున్న 576 మంది సేల్ కంపెనీ సీఈఓ జన్మజయ మహాపాత్ర ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సుమారు 92 లక్షలతో 1841 సైకిళ్లను కంపెనీ యాజమాన్యం అందించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో
సేల్ కంపెనీ యూనిట్ అధికారి రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొదలకూరు మండలంలో 576 బైసికల్స్ హీరో కంపెనీ ఈచ్ 5000 రూపీస్ మంచి బైసికల్స్ ఇచ్చాము. మొత్తం 1841 సైకిల్స్ వీళ్ళు సేల్ కంపెనీ ఇస్తుంది మనకి. 5 మండలాల్లో కలిసి 1841. ఒక్క పొదలకూరు మండలం 576 సైకిల్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాం. వీళ్ళు ఒకటి కాదు, మనకి ఒక్క పొదలకూరు మండలంలోనే మొత్తం ఒక సిహెచ్సి కావాల్సింది వెంకటాచలం పొదలకూరు కలిసి సిహెచ్సిలకి ఫండింగ్ చేసింది వీళ్ళే. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఇచ్చారు. 1,80,00,000 ఇచ్చారు. ఇక్కడ డయాలసిస్ మనం సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ తో 5 బెడ్స్ శాంక్షన్ చేయించుకున్నాం గవర్నమెంట్ నుంచి. వీళ్ళు 3 బెడ్స్ ఇచ్చారు. 8 బెడ్స్ డయాలసిస్ పొదలకూరులో జరుగుతా ఉంది. అట్నే 42 మినరల్ వాటర్ ప్లాంట్స్ 42 మినరల్ వాటర్ ప్లాంట్స్ వీళ్ళు శాంక్షన్ 2,82,00,000తో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చినారు. ఇవి కాకుండా 250 సోలార్ లైట్లు పొదలకూరు వెంకటాచలం పంచాయతీల్లో ఇంచుమించు సోలార్ లైట్స్. కూటమి ప్రభుత్వంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, గ్రామాల్లో పర్యటిస్తుంటే ప్రజలు మా వద్దకు వచ్చి బాధలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తోటపల్లి గూడూరు మండలం ఈదూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన వైకాపా నాయకులు తూపిలి సుబ్బరామిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం రైతులతో కాకాని మాట్లాడారు. కూటమి నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగారని ఆయన విమర్శించారు. చిన్న అయినటువంటి సుబ్బరామిరెడ్డి గారు మరణించడం జరిగింది. ఆయనకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని భగవంతుడు వాళ్ళకు ప్రసాదించాలని కోరుకుంటూ సుబ్బరామిరెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈరోజు గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో గ్రామస్తుల్లో ఎక్కువ మంది ఈదూరు గ్రామానికి సంబంధించి అనేక విధాలైనటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతాంగం ఉండేటువంటి గ్రామం. కొంతమంది చేపల గుంటలు, రొయ్యల గుంటలు, కొంతమంది వరి పంట, ఆ విధంగా మిక్స్డ్ వ్యవసాయం చేసేటువంటి ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఇప్పటికీ కూడా జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ఈరోజు ఉదాహరణకి గ్రామాలు పర్యటిస్తే వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, గ్రామాల్లో నిర్మించినటువంటి సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసేటువంటి పనిలో ఉన్నారు తప్ప వాటిని మరింతగా అభివృద్ధి చేసి ప్రజలకు చెరువులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. మధ్య చూసాం, రైతులు పండించుకునేదానికి, వరి పండించుకునేదానికి యూరియాకి కూడా 3 బస్తాలు ఇస్తామని రేషన్ కార్డు లాగా యూరియా కార్డులు ఇచ్చారు, పరిమితులు విధించారు, సరిపడా యూరియా అందించలేకపోయారు. ఈరోజు కోతలు ప్రారంభమయ్యాయి. దాదాపుగా 20,400 రూపాయల వరకు ఉండాల్సినటువంటి పుట్టే ఈరోజు దాదాపుగా 19,000కి పడిపోయింది. ఇప్పటికే రైతులు ఆందోళనకరంగా ఉన్నారు. తప్పనిసరిగా రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటిని ఏర్పాటు చేయడంతో పాటు ధాన్యాన్ని సేకరించి రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేనమేషాలు లెక్కిస్తూ ఏదో ఒక విధంగా కాలయాపన చేస్తూ ఏదైనా సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పక్కకు మళ్లించడానికి ఈరోజు మనం చూసాం. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వమే భ్రష్టు పట్టిపోయింది. భక్తులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా రాజకీయాల కోసం కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు బజార్లోకి తీసుకొస్తున్నారు. ఆయన్ని కూడా, తిరుమలను కూడా అతి పవిత్రమైనటువంటి దాన్ని రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని చెప్పి బాధపడే. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందని, వారితో పోలిస్తే ఉద్యాన పంటలకు రైతులకు మంచి ఆదాయం వస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పొదలకూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో
పిఎస్సిఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు, డైరెక్టర్లు కోడూరు పెంచుల భాస్కర్ రెడ్డి, గంటా మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీలో ప్రాథమిక సహకార కేంద్రంలో ప్రారంభించాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏ గ్రేడు 20,306 రూపాయలు పుట్టి వస్తుంది. సాధారణ రకం వచ్చి 20,136 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రారంభించాము. కొంచెం మిగతా కింద డెల్టా ఏరియాల కంటే మెట్ట ప్రాంతాల్లో కొంచెం ముందు హార్వెస్టింగ్ వస్తాయి, కోతలకు వస్తాయి. వాట్ ఎవర్ ఈ సంవత్సరం మీరు చూశారు, లాస్ట్ ఇయర్ కూడా 48 hours లో మనం మద్దతు ధర ప్రకారం గవర్నమెంట్ కి రైతు అమ్మితే 48 గంటల్లో డబ్బులు పడిపోతుంది. ఎంఎస్పి ప్రకారం 24 గంటల 24 గంటల్లో పడిపోతుంది. అది ఈ సంవత్సరం మినిమం 5 నుంచి 6 లక్షల టన్నులు ధాన్యం సేకరించేదానికి మేము మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఫస్ట్ ఏంటంటే మార్చి ఎండ్ లోపల 2.5 లక్షల టన్నులకి టార్గెట్ ఇచ్చారు. ఏప్రిల్లో మనకి ఎక్కువ ఉంటుంది హార్వెస్టింగ్. ఏప్రిల్లో కూడా కలిపి అరౌండ్ 5 to 6 lakh టన్స్ ప్రొక్యూర్ చేసేటట్టుగా మాట్లాడారు. ఇక్కడ రాజీ పడుతూ రైతులకు నేను చెప్పేది ఏంటంటే, మీకు మద్దతు ధరకి ప్రభుత్వం కొంటుంది. ఇప్పుడు ఏదో కొంచెం ఎంఎస్పి కంటే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే మార్కెట్లో కొంచెం 1,000-2,000 ఎక్స్ట్రా వస్తుందని రైతులు అనుకుంటారు. ఓకే, సంతోషం. తగ్గినప్పుడు ప్రభుత్వం కొనుగోలుకి సిద్ధంగా ఉంది. దాంట్లో మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాబడలే. రెండోది ఏంటంటే, మనకి ఇప్పటికీ కూడా అరౌండ్ 64 TMC సోమశిల్లో ఉంది. నా ఫోన్ టీమ్ 710 రకం 12,510 రకం అదొక్కటి ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇప్పించమని రైతులు కోరుతున్నారు. అది కూడా ఒక ప్రయత్నం చేస్తాం. ఒకటి ఏంటంటే, ఇప్పుడు కూడా సోమశిల్లో 64 TMCలు ఉన్నాయి. కండలేరులో 51.68 ఉంది. సుమారు 116 TMCలు ఉన్నాయి. ఇది ఒక చరిత్ర. ఒక్క జిల్లాకి 146 TMC రెండు కలిపి కెపాసిటీ ఉండటం. ఇప్పుడు కూడా ఫస్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత కూడా 116 దాదాపు 116 TMCలు ఉండటం. మళ్ళీ కనిగిరి రిజర్వాయర్ సర్వే. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో శ్రమించి విజయవంతమయ్యేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కోరారు. నాయుడుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి పిఓసి సురేష్ నాయుడు, వెంకటగిరి పిఓసి తోటా కృష్ణయ్య, తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, గూడూరు పిఓసి మోహన్, నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు అట్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజక వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, సూలూరుపేట నియోజకవర్గాల్లో కూడా అందరి జనసేన పార్టీ నాయకులతో, కాంటాక్ట్ పిఓసీలతో, సాధకులతో కూడా సమావేశం జరిగింది. ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమిలాగా తీసుకురావాలి. ఇప్పటికే గౌరవనీయులు మన పిఏసీ చైర్మన్ గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మనకు తిరుపతి పార్లమెంట్లో పిఓసీలని, సాధకులను కూడా రప్పించి అందరినీ కూడా ఒక ఉపోద్ఘాతం ఇచ్చాడు. ఖచ్చితంగా కూడా ఒక మంచి స్ఫూర్తిని నింపాడు అందరికీ. అదే స్ఫూర్తితో ఈ 10 రోజులు కొనసాగింది. ఖచ్చితంగా ఇంకా ఈరోజు రేపు 2 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కాంటాక్ట్ పిఓసీలని, సాధకులను రప్పించి ఈ సభ్యత్వ నమోదుని ఎలా చేయాలి, ఇంతవరకు ఎలా చేశారు, గత సంవత్సరంలో ఎంత చేశారు, ఈ సంవత్సరం దాన్ని దాటారు, ఇంకా కూడా ఎక్కువగా చేయాలనేసి వాళ్ళని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యమి స్ఫూర్తితో
మేము సభ్యత నమోదు కార్యక్రమం చేస్తాము. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలో రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నాసిన శివయ్య గౌడ్, భాగ్యలక్ష్మి దంపతులు వ్యవహరించారు. శివాయ శ్రీమన్మహాదేవాయ నమో తస్మింజరాయ శ్రీమతే యాచతే స్వం సహస్రాక్ష చతుషరే నామదే నమో రోహితాయ స్తపతే వృక్షా నామపతే భవంతే కర్మాభిక్షవో గంధాయ నమో కమధ్యనే చ యుయత్తకే యో చతుర్దక్షవో చేహ్యో కృతపతి నమో వృద్ధాయ సమృద్ధినే చ నమో అగ్ర్యాయ సాగిరే చ ఇచ్ఛాయ నమో పచ్చాయ నమో కాచ్చాయ నమో నీచ నమః శంభవే నమో యోభవే చ నమః శంకరాయ నిత్యపుష్టాం కనీషిం ఈశ్వరీకం సర్వభూతాయ కాలాయ నమః కృపానిధియే నమః నమః ఉగ్రాయ నమః ఈశ్వరాయ నమః సర్వజ్ఞాయ నమః శివో మే అస్తు సదా శివో భవతి శతమిదం శతమశ్వ భవతి శతాయ పురుష విసేంద్రియాయ శ్రీవేం గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆడిటర్ పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మృతుడు దుత్తలూరు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జేవీవీ సేవలు అభినందనీయం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. హామీలు నెరవేర్చుకున్న ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం. గూడూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.